మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తుంది. బేగంపేటలోని తన నివాస పరిధిలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మొక్కను నాటారు. పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కను నాటడం సంతోషంగా ఉందన్నారు మధుసూదనాచారి. రేపటి తరాలకు ఆక్సిజన్, మంచి వాతావరణం ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని కోరారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ గరేపల్లి సతీష్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, శుభప్రద్ పటేల్, ఉపేంద్రచారి, బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అంటే మా జీవితం ఏ రకంగా ప్రశాంతంగా సుఖంగా పచ్చగా జరిగిందో రాబోయే తరాలన్నీ కూడా ఇవాళ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మహమ్మారి పర్యావరణ సమస్య తరతరాలుగా అంటే అనేక వేల సంవత్సరాలుగా లక్షల సంవత్సరాలుగా ఈ భూమి మీద మానవ మనుగడ కొనసాగుతూ వస్తున్నది. జీవనదిలాగా మానవ మనుగడ ఈ భూమి మీద కొనసాగాలి అంటే హరిత విప్లవం రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని 10-15 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఎలుగెత్తి చాటుతున్నటువంటి సందర్భం. మీరు వచ్చిండు మీ జీవితాలు ముగించుకొని పోబోతూ మా జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు కాబట్టి మా జీవితాలకు కూడా రక్షణ కావాలి. మేము మా పిల్ల పాపలతో భవిష్యత్ తరాలు కూడా మీ వల్ల ఈ భూమి మీద జీవితం గడపాలనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో మనసున్న ప్రతి మనిషి అనేటువంటి దానికి పరమార్థం తెలిసినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇవాళ పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటువంటి సత్సంకల్పంలో భాగంగా ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేస్తున్నాం. అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు కాబట్టి సమాజమే స్పందించాలి. ప్రతి ఒక్కరూ ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి.